రాజకీయంగా ఎదుర్కోలేకనే ఒక జాతిని సీఎం టార్గెట్ చేశారని కవిత విమర్శించారు. అన్ని మర్యాదలు అతిక్రమించి సీఎం మాట్లాడడం సరైన పద్దతి కాదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. సీఎం ఆధ్వర్యంలోనే సంజయ్ కాంగ్రెస్ లో చేరారు. గాంధీభవన్లో అఫీషియల్ గా మీటింగ్లకు హాజరవుతున్నారని తెలిపారు. జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులు 30 మందికి కాంగ్రెస్ బీఫామ్లో కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తికి స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదన్నారు. వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కవిత డిమాండ్ చేశారు. అనేక రకమైనటువంటి మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ నిన్న వారు అన్ని రకాలైనటువంటి మర్యాదలను అతిక్రమించి వెలమ జాతిని పట్టుకొని వారి నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు మాట్లాడినరు. ఈ వైఖరి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి పదవి ఎక్కేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఏ భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాను, అందరినీ గౌరవిస్తాననేటటువంటి మాట మీరు ప్రజలకు ఇచ్చున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ మీరు ఒకటే ఒక జాతిని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మీరు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేకనే మరి ఇట్లా ఒక జాతి మీద విషం చిమ్ముతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వైఖరి మీరు మారిని డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇంకొక పక్క ఎమ్మెల్యేలు సంజయ్ గారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు బాజాప్తా ఆయన కాంగ్రెస్లో చేరిండు. నిన్న కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంలో కూడా 30 బీఫామ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ గారు ఇస్తా ఉన్నారు. జీవన్ రెడ్డి గారు 20 బీఫామ్లు ఇస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలుసు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడని. గాంధీ భవన్ కూడా వచ్చి ఆయన మీటింగ్ అటెండ్ అయ్యిండు. అయినా సరే స్పీకర్ గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్యే గారు మరి క్లీన్ చిట్ ఇచ్చి పంపించడం, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకోవడం, ఇది చాలా చాలా అవమానకరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఇట్లా రాజ్యాంగబద్ధంగా ఉండేటటువంటి హక్కులన్నింటినీ కూడా, మర్యాదలన్నింటినీ కూడా ఒక్కొక్కటి మీరు తుంగలో తొక్కుతూ ఉంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుందనే విషయాన్ని గమనించాలి. సంజయ్ గారు నీతి న్యాయం మీకు